నెల్లూరు నగర నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కూడా కొనసాగాయి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం, వారి యొక్క నిరసనని ఈ సమాజానికి, ఈ ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అందరూ కూడా చక్కగా నాయకులు, కార్యకర్తలు కానీ, అదేవిధంగా విద్యార్థులు, యువత, నిరుద్యోగులు వీరందరూ కూడా ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేసి సంఘీభావం తెలియచేయడం చాలా సంతోషం అనిపించింది. ప్రధానంగా మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, వసతి దీవెన ₹1 కూడా ఒక్క విద్యార్థికి ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి 30 లక్షల మందికి 3,000 లెక్కన ఇస్తామని ఒక్కరికి కూడా ₹1 ఇవ్వకుండా, అలానే మహిళలకు ఆడబిడ్డ నిధి ఒక్కరికి కూడా ₹1 ఇవ్వకుండా, అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యేటప్పటికి 11 లక్షల చిల్లర ఉద్యోగాలు ఉంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 9 లక్షల చిల్లర, 10 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి. అంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న వాళ్ళని అనేక రంగాలలో తొలగించడం కూడా జరిగింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అత్యున్నత చదువులు చదివి ఉండాలి. బిఎడ్, డిఎడ్ లాంటివి కానీ, టెట్ లాంటి ట్రైనింగ్ కానీ, డిఎస్సీలు రాసి అందరూ కూడా క్వాలిఫై కావాలి. అలాంటిది ఏమీ లేకుండా ప్యాకాట లాంటి ఆటలను కూడా పెట్టి ఈ డిఎస్సీలు బల్ల, టెట్లు బల్ల, బిఎడ్లు బల్ల, డిఎడ్ల బల్ల మీరు ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా ఆ రూపంగా డబ్బులు తీసుకొనో ఇంకొక రూపంగానో వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి అర్హులైనటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి డిఎస్సీలో ర్యాంకులు తెచ్చుకొని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ గొంతు కోసి ఈరోజు వారికి సంబంధించిన వాళ్ళకి ఆ టీచర్ ఉద్యోగాలు కూడా ఇచ్చినారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా పారదర్శకంగా సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి, ఫిలప్ చేస్తారని. ఎక్కడ కూడా ఊసే కనిపించట్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు యువత కానీ, నిరుద్యోగులు కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, మహిళలు కానీ వారందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరి గొంతుకుగా వైసీపీ పోరాడుతుంది, మీకోసం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. పేదల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, విద్యార్థి నిరుద్యోగులందరి పట్ల కూడా, ఉద్యోగుల పట్ల కూడా ఈ ప్రభుత్వాన్ని తల దించి చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను.